మ్యూట్లో ఉన్నావు. How many of you have felt the meditative experience? నాకు గైడెన్స్ వచ్చింది. ఓకే, నిహారిక, సోమశేఖర్, కుమార్, ధీరజ్, శ్రీకాంత్, ఆ, పేరు చెప్పారు, జిఆర్కే, ఇంకొక పేరు ఆ, తేజస్వి అనుకుంటా. శేషాన్. సంబడి, మీరు రాహు మంత్ర జాప్ చేయాలి. యా శ్వేతకు రాహా, నీకే వచ్చింది సోమశేఖర్. నేను నేను నా యా పేరు కూడా ఉంది మేడం. ఎస్ ఉంది. రాహు మంత్ర జాప్ చేయమని చెప్పారు మీకు పర్టికులర్లీ. నేను ఏ పేర్లు రిపీట్ చేశాను తెలీదు, నాకు టప చూపించాడు వీళ్ళకి. సో మీ అందరికి ఒక రౌండ్ ఆఫ్ హీలింగ్ కూడా జరిగింది. సో దిస్ రాహు మంత్ర విల్ ఎన్హాన్స్ యువర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ and bring fame into your life. Okay, just a minute. మేడం రాహు మంత్ర అంటే ఛాయా నక్షత్ర భూతూతి అదే. నాకు తెలియదండి, నేను ఫైండ్ అవుట్ అండ్ గివ్. ఓకే. ఓకే, నాకు తెలియదు. ఓకే, అందుకే వీడియోస్ ఆన్ చేసుకోండి అని చెప్తా. బికాస్ వెన్ ఐ సీ యూ గైస్, I will have you in my mind, and when I go into meditation, I get guidances. సాహితి నీకు కూడా చెప్పారు. ఓకే, అండ్ yeah, so that is all about the meditation. And in the abundance door, I have a very different experience and I'm not supposed to share. మీరు ఎవరైనా షేర్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. Okay? ఎవరికన్నా వచ్చాయా ఎక్స్పీరియన్సెస్? శేష. నాకు వాళ్ళ ఎప్పుడు రాంది ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఐ థింక్ ఒక మెడిటేషన్ లోనో ఇక్కడ యోగాలోనో, ఇమాజిన్ యువర్ సెల్ఫ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ యువర్ బాడీ గోయింగ్ త్రూ ఇట్ అని చెప్పారు. నాకు ఇవాళ అలాగా నేను నా ముందు కూర్చున్నట్టు కనిపించింది. నేను ఇలా కూర్చున్నా, బట్ నాకు కనిపించింది ఇలా కూర్చున్నట్టు పర్పెండిక్యులర్ గా. అండ్ ఆ ఫేస్ ఫేస్ ప్లేస్ లో ఒక ఎల్లో లైట్ కనిపించింది. నాకు ఫస్ట్ టైం అయింది ఇలాగా. వెరీ నైస్. మెడిటేషన్ బాగుంది శ్రీకాంత్. అబండెన్స్ డోర్ బాగుంది, చాలా గోల్డెన్ గా. యా శశి చెప్పండి. ఎవరైనా ఇంకేమైనా చెప్తారా? ప్రమీల అంటే శేష, మీరు ఆల్రెడీ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతున్నారు కదా. యూ హ్యావ్ అటెండెడ్ లాస్ట్ బ్యాచ్ 1. జిఆర్కే ఆల్సో అటెండెడ్ బ్యాచ్ 1. ఇంకెవరైనా బ్యాచ్ 1 అటెండ్ అయిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవచ్చు. ఇంకేం బెటర్ అవ్వచ్చో కూడా చెప్పచ్చు. వి విల్ టేక్ ఇట్. నేను చెప్పేస్తాను బికాస్ ఐఎమ్ అన్మ్యూటెడ్. ఇట్ వాస్ ఎ 5 days సెషన్. శైలజ గారు చెప్పారు, శ్రీకాంత్, శైలజ గారు, శ్రావణి గారు చెప్పారు. తర్వాత 21 days మెడిటేషన్ చేపించారు. మాకు ఏమైందంటే శైలజ గారు చెప్తున్నప్పుడు అర్థమైంది. తర్వాత రికార్డింగ్స్ ఇచ్చారు అండ్ మమ్మల్ని నోట్స్ రాయమన్నారు. ఆ నోట్స్ రాయడం అనేది చాలా హై ఇంపాక్ట్. దాన్ని మళ్ళీ విని, రికార్డింగ్ విని నోట్స్ రాసేటప్పుడు ఒక రకమైన ఎన్లైటన్మెంట్. సో ఆ తర్వాత 21 days మెడిటేషన్ చేశాము. నా పరిస్థితి ఏంటంటే, బిఫోర్ ఐ స్టార్టెడ్ అబండెన్స్ ఎనర్జీ,
నాకు 2 years గా ఏదో జాబ్ చేస్తున్నా. అంటే మీరు విన్నట్టు ఇప్పుడు ఫేమ్ కానీ, ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ కలిపి చెప్తున్నా నేను. ఏదో జాబ్ చేస్తున్నా, ఏదో లైఫ్ తోస్తున్నా అన్నట్టు ఉండింది. నవంబర్ నుంచి అయితే ఇంకా టార్చర్. అసలు మా ఆఫీస్‌లో నాకసలు చాలా చిరాకుగా ఉండింది. నేనసలు శైలజ గారిని చాలా బాదర్ చేసేదాన్ని మాకు ఆఫీస్‌లో బాలేదు అని. అబండెన్స్ మొదలుపెట్టిన తర్వాత ఏ ఆఫీస్‌లో అయితే నాకు బాలేదో, వాళ్ళే నా ప్రాజెక్ట్ ఇంక అయిపోవాలి. నేను ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ ఇలా సోఫాలో కూర్చొని ఇది ఏంటి ఒక్క కాల్ రావట్లేదు. ఎవ్రీబడీ నోస్ అబౌట్ ద మార్కెట్ కదా! ఒక్క కాల్ రావట్లేదు. నా పరిస్థితి ఏంటి? ఎప్పుడొస్తుంది అని. నాకు ఏప్రిల్ 30థ్‌కి అయిపోతుంది ప్రాజెక్ట్. ఏంటి? ఏం చేయాలి అన్నట్టు ఉండేదాన్ని. వాళ్ళే ఏప్రిల్ 15థ్‌కి వాళ్ళే కాల్ చేసి, "వీఆర్ ఎక్స్టెండింగ్ టిల్ డిసెంబర్" అన్నారు. అయిపోయింది. గుడ్. ఐ హావ్ ఎన్ ఆపర్చునిటీ. నాకు బెంగలేదు. నేను జనవరిలో ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు వి వాంట్ టు హైర్ యూ అనేసి వాళ్ళు కాల్ చేశారు. సెకండ్ ఆపర్చునిటీ. సరే నేను ఇక్కడ ఎలాగో నాకంత మనశ్శాంతి కలగని సెకండ్ ఆపర్చునిటీకి వెళ్ళిపోయాను. అదే నా కొత్త ఆపర్చునిటీకి వెళ్ళిపోయాను. అది ఇంకా వెళ్ళి 1 మంత్ అవ్వలేదు. ఒక ఫుల్ టైమ్ ఆపర్చునిటీ వచ్చింది. సో, నాకు ఆపర్చునిటీస్ ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి వచ్చాయన్నమాట. అది ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అంటే, వాట్ ఐ లెర్న్డ్ ఇన్ అబండెన్స్ ఎనర్జీ యాక్టివేషన్ అంటే, ఐ యామ్ అబండెంట్. నేను నా నా బాడీతో నేను కంగారు పడను. ఏదైనా థాట్ వచ్చింది. ఇప్పుడు ఎలాగా ఈ ఖర్చొచ్చింది. ఐ యామ్ అబండెంట్. అయిపోతుంది. ఖర్చయిపోతుంది. నాకు జాబ్ రావట్లే. ఎందుకు రాదు? వస్తుంది. నాకు కాకపోతే ఎవరికొస్తుంది? బికాస్ ఐ యామ్ అబండెంట్. ఐ యామ్ అబండెంట్ అనేది మేము నేర్చుకున్నాం ఆ క్లాస్‌లో. అది అంటే డైజెస్టెడ్ ఇట్. అలా అలాంటిది తీసుకొచ్చింది థాంక్స్ టు శ్రావణి. 21 డేస్ మమ్మల్ని డిసిప్లిన్డ్‌గా 5 డేస్ ఆఫ్ క్లాస్ శైలజ గారు, శ్రీకాంత్ గారు చెప్పారు. బట్ ఆఫ్టర్‌వర్డ్ శ్రావణి గారైతే మా చేత ఎంత చేపిచ్చారంటే హాఫ్ అన్ అవర్ మెడిటేషన్. ఇట్ వాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ మెడిటేషన్. అది ఇలాగా ఇట్ హెల్ప్డ్ us సో మచ్ టు ఎవాల్వ్ వితిన్ అవర్ సెల్ఫ్ టు బికమ్ అబండెంట్. ఈవెన్ నౌ ఐ మీన్ నా గురించి తెలిసిన వాళ్ళైతే నా మాట తీరు మారిపోయింది ఇప్పుడు. ఐ యామ్ సో గ్రౌండ్ విత్ అబండెన్స్ ఎనర్జీ యాక్టివేషన్. ఐఎమ్ సో కామ్ నౌ. ఏదైనా కెమెరా వస్తే ఏం అవసరం లేదు. అయిపోతుంది. అయిపోతుంది. వీఆర్ అబండెంట్. మనలో ఎనర్జీ ఉంది. ఎందుకు అవ్వదు? అయిపోతుంది. ఐఎమ్ సో థాంక్‌ఫుల్ టు దిస్ ఫస్ట్ సెషన్ దట్ వి అటెండెడ్. హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు అటెండ్ ప్లీజ్ డూ అండ్ యూ విల్ సీ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. Thank you so much. Anybody else want to talk? Okay. Okay. So what I will tell you is, in this abundance energy activation, there will be 5 days of attunement. Okay. So ఇందులో డే 1 నుంచి మీరు మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి చెప్పారు, we have nothing to achieve, we have nothing to chase, we just are here in the present moment. So most of the times we have been living in the past, and that is creating our reality because our body is constantly listening to what has happened than what we want to happen. కదా? సో అందుకని మనము ఎప్పుడు ఎలా ఉంటుంది, నిన్న అదైంది, మొన్న అదైంది, అప్పుడు అదైంది, ఇప్పుడు ఇదైంది అని చెప్పి మనము ఆలోచిస్తూ ఉంటాము తప్ప, మనం ఎలా ఉన్నాము, ఏం చేయబోతున్నాము, ఏంటి అనేది ప్లానింగ్ ఉంటుంది చాలా మందికి, అండ్ దాని ఎగ్జిక్యూషన్ ఉండదు. అంటే ఇదర్ ఇన్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్ ఉంటారు, కానీ ప్రెసెంట్ మూమెంట్ లో ఉన్నప్పుడు మాత్రమే అబండెన్స్ అనేది వర్క్ అవుతుంది. ఆ ప్రెసెంట్ మూమెంట్ కి ఫస్ట్ రావాలి. ఫస్ట్ ప్రెసెంట్ మూమెంట్ కి రావాలి అంటే యు నీడ్ టు క్లియర్ ద బ్లాక్స్. ఓకే, వాట్ ఎవర్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ లైఫ్ అంటిల్ నౌ, ఆ క్లియరెన్సెస్ అనేవి జరగాలి. సో ఫార్ ద క్లియరెన్సెస్ వీఆర్ ప్లానింగ్, అంటే దట్ ఈస్ హౌ ది అబండెన్స్ ఎనర్జీ యాక్టివేషన్ ఇస్ ప్లాన్డ్. డే 1 ఈస్ ఫార్ ఎంటైర్ క్లియరెన్సెస్. డే 2 ఈస్ ద యాన్సెస్ట్రల్ క్లియరెన్స్. అంటే మనకి పితృదోషాలు అనేది వింటూ ఉంటాము. అలాగే ఇది ఉంటుంది కదా, మన ఆ పితృదోషాలు కావచ్చు, లేదంటే మన యాన్సెస్ట్రల్ బ్లాక్స్ కావచ్చు, అవన్నీ మన రూట్ చక్రాలో స్టోర్ అయి ఉంటాయి కదా. సో డే 2 ఈజ్ యాక్చువల్లీ యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ వెసల్ టు రిసీవ్. అంటే మన వెసల్ ని మనం ఓపెన్ చేసుకుంటున్నాం రిసెప్షన్ కోసం.
ఓకే. సో దీనికి ప్రతిరోజు కూడా మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాము. తర్వాత క్లియరెన్స్, స్కానింగ్ అండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత మీకు అట్యూన్మెంట్ ఉంటుంది. మీరు అంటే ఏంటి అంటే మీకు ఒక అబండెన్స్ సింబల్ తోటి 5 days 5 సింబల్స్ ఉంటాయి. ఇలా సింబల్స్ తోటి మిమ్మల్ని ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఈ సింబల్స్ ఏవి డ్రా చేసే సింబల్స్ ఉండవు. ఇవన్నీ ఇమాజిన్ చేసుకొని మెడిటేట్ చేసి ఆ కనెక్షన్స్ క్రియేట్ చేసుకునే సింబల్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే. సో ఇది డే 2 అయితే ఐ మీన్ ఫస్ట్ వన్ ఈస్ టు క్లియర్ డే 1, సెకండ్ డే ఈస్ టు రిసీవ్ అండ్ థర్డ్ డే ఈస్ టు బికమ్ అ మ్యాగ్నెట్, బికమ్ ది ఫైనాన్షియల్ నార్త్ పోల్. అంటే మనం ఫోకస్డ్ గా ఎలా ఒక పర్టిక్యులర్ థింగ్ మీద వర్క్ చేస్తే వి స్టార్ట్ బికమింగ్ ద మ్యాగ్నెట్ అనే కాన్సెప్ట్ తోటి. సో యు బికమ్ అ మ్యాగ్నెట్ ఆన్ డే 3. ఆన్ డే 4 ఎప్పుడైతే మనకి ఆ మ్యాగ్నెట్ అయిపోతే సరిపోదు. ఫస్ట్ ఇక్కడ ఏంటి, మనం ఇప్పుడు ఏం చేసాము, 3D లెవెల్లో ఉన్నాం. 3D లెవెల్లో డే 1 క్లియర్ చేసుకున్నాము. ఓకే, డే 1 క్లియర్ చేసుకున్నాము. డే 2 ఏమో యు ప్రిపేర్డ్ యువర్ వెసల్ టు రిసీవ్. థర్డ్ డే యు మేడ్ యువర్ సెల్ఫ్ as a magnet. Now you need to shift to 5D where you are aligning yourself to the soul purpose. Okay, your alignment with the abundant soul. I am my abundant. No, I activate my abundant blueprint. ఇది కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయండి. ఇవి వి కీప్ టెలింగ్ యూ ఇన్ దీస్ 5 days. అండ్ ఈ అఫర్మేషన్స్ తో పాటు దేర్ విల్ బి మెడిటేటివ్ అట్యూన్మెంట్స్ వేర్ యూ రిలీజ్ అండ్ రిసీవ్ ఆల్ ద టైమ్. యూ కీప్ ఆన్ రిలీజింగ్ అండ్ రిసీవింగ్, మేకింగ్ యువర్ సెల్ఫ్ అ మ్యాగ్నెట్ of abundance. Okay, I'm not telling you money here. It could be health, it could be opportunities, it could be wealth, it could be anything. Okay, so that's why I'm not specifying only small element of abundance is money. If you said many other things, money is an inevitable thing that keeps flowing to us. Okay, so that is to align with your soul purpose of prosperity. And day 5 is to create, meaning when you are becoming the magnet and when you are aligning with your soul's blueprint of abundance, then you need to have that anchor constantly. Ante you have to live that moment constant. సో దానికి అట్యూన్మెంట్ అనేది ఉంటుంది. దీని తర్వాత ఇప్పుడు ఈసారి 21 days మెడిటేషన్స్ ఉండవు. ఇది ఎంటైర్ ప్రోగ్రామ్ ఈస్ ఫర్ 21 days. 5 days పోతే మీకు నెక్స్ట్ 16 days ఉంటాయి మెడిటేషన్స్. 16 days లో కూడా ఆల్టర్నేటివ్ డేస్ ఉంటాయి. సో ఈ ఆల్టర్నేటివ్ డేస్ లో చేసే మెడిటేషన్స్ అనేవి దే ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. 30 minutes ఉంటుంది. ఓకే, శ్రీకాంత్ అండ్ శ్రావణి ఇద్దరు చేయిస్తారు. 30 minutes ఉంటుంది అండ్ యూ విల్ ఫీల్ దాట్ డిఫరెన్స్. అంటే వీఆర్ సంబడి వీ డోంట్ వాంట్ టు లీవ్ యువర్ హ్యాండ్ ఆఫ్టర్ ది అట్యూన్మెంట్స్. సో we want to see you grow. Our batch 1 is really successful and we want to see batch 2 also be going in the lines of success. And QSI attend అయిన వాళ్ళు ఉన్నారు కదా, QSI attend అయిన వాళ్ళు you have already created your future self, right? So here you will anchor yourself. Okay, సో దట్ ఈస్ ఇది అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీ వాంట్ టు గివ్ యూ సర్టెన్ థింగ్స్. వన్ ఈజ్ పైరేట్ క్రిస్టల్, ది అదర్ వన్ ఈజ్ క్లియరెన్స్ సాల్ట్, ఐ మీన్ ది సైకిక్ క్లియరెన్స్ సాల్ట్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ అబండెన్స్ జార్. ఈ అబండెన్స్ జార్ ఏదైతే మీరు వర్క్షాప్ లో చూసారో జార్గా ఇవ్వము, బికాస్ ఇట్ మైట్ బ్రేక్ డ్యూరింగ్ ద ట్రావెల్. So we will give you in a pouch and you can convert into your jar, and that is included in the 15K. You are not going to pay anything extra. So that is what is this abundance energy activation. Okay,
ఈ ఇందులో మీకు గైడెడ్ మెడిటేషన్స్, డైలీ రిఫ్లెక్షన్స్ ఎందుకని వీ హ్యావ్ గివెన్ యూ ది రికార్డింగ్స్ ఈజ్ బికాస్ ఇది కొంచెం హెవీ సబ్జెక్ట్. QSI హెవీ కదా, సో సిమిలర్ లైన్స్ లోనే ఉంటుంది. హెవీ సబ్జెక్ట్. ఆ హెవీ సబ్జెక్ట్ ని మీరు ఒక్కసారి వినేసి అర్థం చేసేసుకుని వర్క్ చేసేయడం అనేది నాట్ రియల్లీ పాసిబుల్. సో అలా ఉండాలి. దాన్ని పాసిబుల్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు కీప్ లిసనింగ్ అగైన్ అండ్ అగైన్. బట్ ఇది వన్ డేనే ఉంచుతాము మేము రికార్డింగ్. యు నీడ్ టు లిసన్, యు నీడ్ టు రైట్ నోట్స్ అండ్ యు నీడ్ టు రిఫ్లెక్ట్ ఆన్ యువర్ నోట్స్ ఎవ్రీ టైం. ఓకే, అండ్ యా, సో మీకు సింబల్స్ వస్తాయి, ఫాలో అప్ అండ్ ఇంటిగ్రేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి this is what we are offering for batch 2. Okay, so any doubts unte you can ask. It is to yeah Monica. డౌట్ ఏం లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ అన్నారు కదా. ఐ బిన్ థింకింగ్ అటెండ్ అవ్వాలా లేదా, టైం ఎలా కుదురుతుంది, వర్క్ ఉంటుంది కదా అని. బట్ మెడిటేషన్లో ఐ గాట్ ద గైడెన్స్. ఐ హ్యావ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అంటే ఇది జాయిన్ అవ్వు అని వచ్చింది. చెప్పారా? Okay. చెప్పారు, మీ వాయిస్ లోనే వచ్చింది. నా వాయిస్ లోనే మీ వచ్చింది. వాయిస్ లోనే వచ్చింది. అదే సరే. గుడ్, నైస్ నైస్. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి టైమింగ్స్. ఆస్ట్రేలియా వాళ్ళు ఎంతమంది జాయిన్ అవుతున్నారండి? ఆస్ట్రేలియా దీనికి 2, 3, 4 నాకు తెలుసు. సో కన్సిడరింగ్ దెమ్ అండ్ UK అండ్ US టైమింగ్స్, దీన్ని ఈవినింగ్ 5:30 to 6:30 ఆర్ మాక్సిమం 7 వరకు పెడదామని అనుకుంటున్నాము. ఇప్పుడు వాళ్ళకి పాపం మిడ్ నైట్ అయి ఉంటుంది. సోమశేఖర్ అండ్ మహాశ్వేత ఆల్వేస్ దే మేక్ టైమ్ టు అటెండ్ ఆల్ అవర్ సెషన్స్. థ్యాంక్ యూ. అండ్ యా, సో అందుకని 5కి స్టార్ట్, 5:30కి స్టార్ట్ చేస్తాము. 5:30 to 7 ఉంటుంది. సో యా, దట్ ఈస్ వాట్ వీ కుడ్ డూ ఫర్ యూ. అండ్ అది US టైమింగ్స్కి, ఆస్ట్రేలియా టైమింగ్స్కి, మిగతా అదర్ సింగపూర్ టైమింగ్స్కి అన్నిటికీ సూట్ అవుతుంది. కాబట్టి ఇది ఈసారి అబండెన్స్ ఎనర్జీ యాక్టివేషన్ విల్ బి ఈవినింగ్ 5:30 to 7. ఓకే, యా. Any more doubts? Yeah, Usha, how are you? హాయ్ శైలజ గారు, ఐఎమ్ ఓకే. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నా. How is Prithvi? ప్రణవ్ Pranav, yeah. ప్రణవ్ ఓకే అండి, అలా స్లోగా రికవర్ అవ్వాలి. యాక్చువల్గా నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇది తీసుకుంటే నేను ప్రణవ్కి హెల్ప్ అవుతుందా అని. మీరు ఆర్కిటూరియన్ తీసుకుని ఉంటే హెల్ప్ అయ్యి. ఓకే. ఇది మీకు పర్సనల్ గా హెల్ప్ అవుతుంది, కానీ ఆర్కిటూరియన్ వుడ్ have been more helpful if you had to run on your Pranav. ఓకే, లేదంటే మీరు లెవెల్ 1 రేకి నెక్స్ట్ టైం పెట్టినప్పుడు యూ పిక్ దట్. ఓకే ఓకే అండి. ఆర్కిటోరియన్ అయితే ఇప్పట్లో మళ్ళీ లేదా అండి అది? నెక్స్ట్ ఇయర్ ఉషా, నెక్స్ట్ ఇయరేనా? నెక్స్ట్ ఇయర్ జూలై. ఓకే ఓకే అండి, సరే. లెవెల్ లెవెల్ 11కి 1 అయితే పెడతామా తీసుకుంటాను. శైలు? 11కి నవంబర్. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది బేసిక్ లెవెల్ ఉండదు, అడ్వాన్స్డ్ లెవెల్. ఓకే యా, ఓకే అండి, అయితే నేను లెవెల్ 1 రేకి అయితే తీసుకుంటాను. ఓకే యా, ఓకే, ఓకే షూర్. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. కుమార్ గారు చెప్పండి. మేడం, ఇది మీరు 15 days తర్వాత ఫాలో అప్స్ ఉంటుందన్నారు కదా, అది ఆల్టర్నేట్ డేస్ తో మెడిటేషన్ ఉంటుందని అంటున్నారు కదా. సో అది కన్ఫర్మ్ గా ఏదైనా ఒక రోజు స్కిప్ అయింది అనుకున్నారు, యాక్సెప్టబుల్ మెడిటేషన్, అది కంటిన్యూస్ కంపల్సరీగా అటెండ్ అవ్వాలా? బెటర్ టు అటెండ్ అవ్వలేదు అంటే ఇంకా ఏం చేయలేం కదా. మీ దగ్గర మీకు ఆల్రెడీ అంటే అది రికార్డింగ్ ఇవ్వను యూజువల్లీ. ఓకే అయితే ఓకే ఒకే ఒక రికార్డింగ్ చేస్తాము. అంటే ఏంటవుతుందంటే 5 days లో కనెక్ట్స్ క్రియేట్ అవుతాయి. మీకు ఆల్ 7 చక్రాస్ లోను అలైన్మెంట్స్ అండ్ కనెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఆ వాటిల్ని రిపీటెడ్ గా మెడిటేషన్స్ లో పెడతాం అన్నమాట.
మీరు క్లెన్సింగ్ కూడా చేస్తా ఉంటున్నారు కదా మేడం, దాంట్లో కూడా మనకి 7 చక్రాస్ క్లియరింగ్ జరుగుతుంది కదా దాంట్లో. కాదు, మీకు ఆ రోజు అట్యూన్మెంట్ కి ఎక్కడైతే అవసరమో ఆ క్లెన్సింగ్ అక్కడ జరిగిపోతుంది. ఎస్, అంటే బై ది ఎండ్ ఆఫ్ 5th డే యూ విల్ హ్యావ్ ఆల్ చక్రాస్ క్లెన్స్డ్. బేసికలీ బేస్ చక్ర గురించి అడుగుతున్నాను మేడం నేను, అందుకే అంతగా మీకు తెలియదు. మీరు అటెండ్ అయిపోండి కుమార్ గారు, అటెండ్ అయిపోండి, మీరు అటెండ్ అయిపోండి. No, no. నేను చెప్పాను, మీకు అవసరం ఉంటేనే అటెండ్ అవ్వండి. డోంట్ నేను యునో. యా, మీరు అయిపోండి. ఓకే. యా, ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? జేఆర్కే గారు బాగున్నారా? ఓకే. జేఆర్కే గారు బాగా నోట్స్ రాసుకున్నారు లాస్ట్ టైం. ఓకే అండి, ఆల్ రైట్ దెన్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అదర్వైజ్ వి విల్ వైండ్ అప్. విలేఖ్య, హ్యాపీ? విన్నారా మొత్తం? చివరిలో వచ్చారా? ఆల్ రైట్ దెన్. రాహు మంత్రం అన్నారు కదా. మేడం ఒక చిన్న రాహు మంత్రం నేను పెడతానులే అడక. ముందు నేను కూడా ఫైండ్ అవుట్ చేసుకుని నాకు ఏది రెసనేట్ అవుతుంది, వాళ్ళు చెప్పింది ఇదేనా అని చూసుకొని నేను పెడతా. ఓకే. యా, చెప్పండి. మేడం ఒక చిన్న క్వశ్చన్ మేడం. ఇది ఆర్కిడేరియన్ రన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ నిద్ర వస్తుంది మేడం. రాత్రిపూట హీల్ చేసుకుని పడుకుంటున్నాను, పడుకోండి, ఎక్కువ నిద్ర శుభ్రంగా. వస్తుంది. ఏం పర్లా, మీ బాడీకి అవసరం. కొన్నాళ్ళ తర్వాత ఆ ఓకే. నిద్ర తగ్గిపోతుంది. ఓకే. ఇంకా వేరే వేరే డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఓపెన్. యా ఉషా. శైలజ గారు, ఒకటి లెవెల్ 1 అయితే తీసుకుంటాను, అయితే దానికి ఇంకా టైం ఉంది కదా, ఈ లోపు ఇది తీసుకుంటే నాకు హెల్ప్ అవుతుందా టు సపోర్ట్ ప్రణవ్? అంటే ఫిజికల్ గా కానీ నాకు పీస్ ఆఫ్ దిస్ మైండ్ రావడానికి కానీ. దిస్ ఈస్ ఫార్ యువర్ అబండెన్స్ డేర్. దిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ యూ. ఓకే. ఓకే. మీకు ప్రణవ్ కి హెల్ప్ చేయాలి అంటే ఐ గివ్ యూ ది డివైన్ మైండ్ ప్రేయర్. ఓకే. యూ డూ దట్ ఎవ్రీ డే 3 to 5 times. ఓకే. ఓకే. That will help Yeah. you, your husband and Pranav, all three. యా, ఐ థింక్ చాలా అవసరం అండి. ఇది చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట వన్ సపోర్ట్ చేయడానికి. నాకు అర్థమైంది. యా. యా. బెటర్, కానీ ఇంకా he has to get better. I mean, like out Yeah. of 100%, 20-30% he's better. Yes, exactly. I know. Yeah. I know. ఓకే. అయితే ఆ ప్రేయర్ కి మరి అంటే దానికి వేరే సెషన్ లా ఉంటుందా, ఎట్లా ఉంటుంది? ఏముండదు, నేను ఇస్తాను. I just write and give it to you. Okay, I'll write and give it to you. ఇంకొకళ్ళకి కూడా ఇవ్వాలి, I just remembered. ఓకే. సో ఈ రెండు రాసేసి ఇస్తాను. ఐ విల్ టెల్ యూ, ఐ విల్ గైడ్ యూ హౌ టు డూ దట్. యా. ఓకే అండి. యా, థాంక్యూ ఆల్ సో మచ్. యా. ఎస్. శైలజమ్మ, ఎవరండి? అనుజమ్మ. అనుజమ్మ, చెప్పండి. కాదమ్మా, మేము దీని అబండెన్స్ 1 మేము అటెండ్ అయ్యాం కదా. ఇప్పుడు మీ మెడిటేషన్స్ సెకండ్ టైం అటెండ్ అవ్వాలంటే ఎలా అటెండ్ అవ్వచ్చు మేము? ఇది ఏంటంటే ఇది 21 days ఉండదు మెడిటేషన్. ఓకే ఓకే ఓకే. ఇది 16 days లో ఆల్టర్నేట్ డేస్ ఉంటుంది. మీరు ఓన్లీ మెడిటేషన్స్ అటెండ్ అవ్వాలని అనుకుంటున్నారా? ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు లెవెల్ 1 వాళ్ళు? నేను అవుదాం అనుకుంటున్నాను, మీ మెడిటేషన్స్ ఒకటే. ఓకే, చెప్తానండి. ఓకే, దాని అది అటెండ్ అవ్వచ్చు, బట్ ఐ టెల్ యూ. ఓకే, చెప్తాను మీకు. నేను అది కూడా మెసేజ్ నాకు కూడా చెప్పరా? కిషోర్ రాలేదా? మీరు మెడిటేషన్ పెడితే మేము రెడీగా ఉంటాం. కాదు, కిషోర్ కూడా వస్తే బాగుండు. సరే, ఓకే, సరే చెప్తానండి, చెప్తాను. ఓకే, అంటే ఎట్లా మీకు ఎలా కన్వీనియంట్ అట్లని కాదు, ఇట్ విల్ బి
బాగుంటది మీదే అని అంతే. ఎట్లా అలాగే ఉంటుందో అలాగే ప్లీజ్ లెట్ us know మా. ఎస్ థ్యాంక్ యూ. షూర్ షూర్ ఓకే బాయ్ మ్యామ్ ఎస్ నేను ఎస్ సిమ్మి మైండ్ ప్రేయర్స్ ఇచ్చింది కదా, లైక్ అది చెప్పుకోమని చెప్పి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఒక్కొక్కసారి చెప్పుకోండి అనేసి అన్నారు. అప్పుడు ఒకసారి కాదండి, ప్రతిసారి చెప్పినప్పుడు 3-5 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. 3 to 5 times. And every minute you have to become that prayer. Divine mind prayer అనేది it is the direct connect. Once the direct connect that is been established with your subconscious to higher conscious to superconscious, you are talking directly to the superconscious, to that divine and infinite intelligence. And when you are talking to them, you have to become that prayer. ఏదో నోట్తో చదివేస్తే ఏం అవ్వదు అది. అదే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఏమవుతుందంటే పొద్దున్న లేచిన వెంటనే చదువుకుంటున్నాం ఒక 2 times, బట్ మెడిటేషన్ లో ఎంతైతే కనెక్ట్ మనం పెట్టుకుని అది ఫీల్ అవుతామో అది రావడం లేదు. అది రాదు. అది రావాలి అంటే మీరు దాన్ని ఎవ్రీ మినిట్, ఇప్పుడు డే 1 10 to 15 minutes పట్టొచ్చు. యు నీడ్ టు, నేను ఎప్పుడు ఏం చెప్తాను, we speak about in spiritual happenings, we speak about the alignment only happens, the manifestation only happens when your thought, your emotion and your visualization, all three are aligned. So when all three are not getting aligned in your divine mind prayer, nothing happens. That is just another affirmation. That's it. మరి అలాంటప్పుడు ఇట్ షుడ్ బి మెడిటేషన్, ఐ మీన్ ఒక రకమైన మెడిటేషన్ వీడియో. Yes, you need to calm down. First step is to calm yourself down. అందుకే we tell you to do it early in the morning and before bed, because those are the most suggestible times. Somnambulistic states అంటారు వాటిని, brain states ని most suggestible times for your subconscious ఉంటాయి. ఆల్ఫా స్టేట్ లో ఉంటుంది మన బ్రెయిన్. సో ఆ స్టేట్ లో ఉన్నప్పుడు వాట్ డు వి టెల్ యూ అంటే, ఫస్ట్ కామ్ డౌన్ అవ్వండి. కామ్ డౌన్ అయ్యి బ్రెత్ వర్క్ చేయండి. 10-15 బ్రెత్స్ తీసుకోండి కామ్ డౌన్ అవ్వకపోతుంటే. ఓకే, కామ్ డౌన్ అవ్వండి. 10-15 బ్రెత్స్ తీసుకొని అప్పుడు కామ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో దాన్ని ఒక్కొక్క లైన్, ఒక్కొక్క వర్డ్ చదువుతూ, అది ఇమాజిన్ చేసుకుంటూ, విజువలైజేషన్ తోటి, ఇప్పుడు అది జరిగినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారో, అది ఆల్రెడీ జరిగిందని ఫీల్ అవుతూ ఒక ఎమోషన్ ని క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మీ బ్రెయిన్ లో కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి, న్యూరల్ నెట్వర్క్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అప్పుడు మాత్రమే మీ రియాలిటీ షిఫ్ట్ అవుతుంది, లేదంటే అవుతుంది. ఓకే, సో ఇన్నర్ వర్క్ అయినా అంతే. ఇన్నర్ వర్క్ చేసినప్పుడు కూడా యూ నీడ్ టు కనెక్ట్. వెన్ ఐ సే ఐ ఆమ్ ది డివైన్ సోల్, ఐఎమ్ ది డివైన్ లవ్, ఐఎమ్ ది డివైన్ లైట్, ఐఎమ్ ది డివైన్ ఇంటెన్షన్, జస్ట్ సే and nothing happens. You need to feel that. You need to create that bridge. Only then it happens even in inner work. Somebody's inner work works really wonderful. Somebody's doesn't happen anything. Why? This is the reason, because you're not aligning your thought with emotion and visualization. కొంతమందికి విజువలైజేషన్ రాదు అంటారు, నాకు విజువలైజేషన్ రాదు. నేను యాపిల్ అని చెప్తే మీకు యాపిల్ కనపడదా థాట్ లో? కనిపిస్తుంది, కానీ అది 3D లో క్లియర్ గా కొంతమందికి వాళ్ళు చెప్పినట్టు ఎలా కనిపిస్తుందా అనిపిస్తుంది. ఓకే, వేగ్ గా కనిపిస్తుంది, అంత క్లియర్ గా. ఇప్పుడు ఇమాజినేషన్ అయినా ఎప్పుడు వస్తుంది? మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వస్తుంది, అంతే కదా. నేను యాపిల్ తిన్నాను అంటే నాకు యాపిల్ ఎలా ఉంటుంది తెలుసు, దాని టేస్ట్ తెలుసు, దాని రంగు రుచి అన్నీ తెలుసు. కాబట్టి నేను దాన్ని తిన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. మనము ఇమాజినేషన్స్ అనేవి మనకి ఇన్ని టైమ్ లైన్స్ ఉంటాయి కదా, అంటే టైమ్ లైన్స్, ఐ కాల్ టైమ్ లైన్స్, పీపుల్ కాల్ పాస్ట్ లైఫ్స్. ఓకే, మన టైమ్ లైన్స్ అన్ని ప్యారలల్ గానే ఉంటాయి. దే డోంట్ ఎగ్జిస్ట్ సమ్వేర్ ఎల్స్. వీ హావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద నౌ. సో వీ హ్యావ్ యాక్సెస్ టు ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అస్ కదా. సో ఒక విజువలైజేషన్ రావాలి అంటే ఆ ఎక్స్పీరియన్స్ మనకు ఆల్రెడీ జరిగింది ఏదో ఒక టైం లైన్ లో, డెఫినెట్ గా. గుడ్ బ్యాడ్ వాట్ ఎవర్ వి డిఫైన్ ఇట్.
సో అది జరిగింది కాబట్టి మనకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇమాజినేషన్ లోకి వస్తుంది. ఆ, ఇమాజినేషన్ ఇంటెన్స్ గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చూడండి, మనం ఏదైనా ఫ్లవర్ ఇమాజిన్ చేసుకున్నాం అనుకోండి, ఆ స్మెల్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయగలం కదా. అవును. అంత ఇంటెన్స్ గా మనము ఇమాజిన్ చేసుకోవాలి అంటే ఆ ఎక్స్పీరియన్స్ ని ఆ ఎరుకలోకి అవేర్నెస్ లోకి తెచ్చుకోవాలి. నేను చేసింది ఏంటంటే వెన్ యూ టెలర్స్ అంటే ఇప్పుడు డివైన్ మైండ్ ప్రేయర్ నేను చదివిన దానికి ఒకవేళ లైక్ ఇప్పుడు శ్రీకాంత్ గారు చేపించారు ఒక మెడిటేటివ్ ప్రాక్టీస్ లాగా ఆ రికార్డింగ్ విని దాన్ని ఫాలో అవుతూ ఉంటే ఎందుకంటే యూ స్పెసిఫికలీ సే ఇది చేస్తున్నప్పుడు ఇలా ఇమాజిన్ చేయండి అని అప్పుడు ఇంకా ఐ మీన్ మీది మీరే రికార్డ్ చేసుకోండి, ఎందుకంటే ఇది నా వాయిస్ కాదు. దిస్ హ్యాస్ టు బి యువర్ ఓన్ వాయిస్. అందుకే నేను డివైన్ మైండ్ ప్రేయర్స్ రికార్డింగ్స్ ఇవ్వలేదు. చాలా మంది అడిగారు, కానీ ఇవ్వను. ఎందుకు అంటే యువర్ మైండ్, యువర్ సెల్స్, నేను చెప్తే మీకు అది హిప్నోసిస్. మీరు చేసుకుంటే యువర్ రియాలిటీ క్రియేషన్, సెల్ఫ్ హిప్నోసిస్ అది కూడా. కానీ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ బై యువర్ వాయిస్. యువర్ సెల్స్ రికగ్నైజ్ యువర్ ఇన్నర్ వాయిస్ మోర్ దాన్ మైండ్. మీరు బాధపడినప్పుడు, మీరు ఏదైనా చేసినప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు మీ హెడ్లో ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దట్ ఈస్ యువర్ ఇన్నర్ వాయిస్ అండ్ యువర్ సెల్స్ రికగ్నైజ్ దట్. అండ్ ఆ ఇన్నర్ వాయిస్ తోటే మీరు క్రియేట్ చేసిన అన్వాంటెడ్ ఎనర్జీని తుడపగలరు. You have to reverse everything with your own inner voice because you have created with that. సో అందుకని మీకు కావాలంటే మీ ఓన్ వాయిస్ లో మీకు కావాల్సిన డివైన్ మైండ్ ప్రేయర్ రికార్డ్ చేసుకొని యూ ప్లే ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. దాంట్లో విజువలైజేషన్ ఆస్పెక్ట్ కూడా నాకు కావాల్సి వచ్చినప్పుడు నేను పెట్టుకోండి, పెట్టుకోవచ్చు. ఓకే, మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోండి. దట్ ఈస్ ఫర్ యూ. I will release a book in level 2. I will give you an entire book of 20 pages of we will sorry, I'm telling it is us. We will give you one divine mind prayers book that is extensively created. అందులో నుంచి ఇంపార్టెంట్ వన్స్ మాత్రమే లెవెల్ 1 QSI లో ఇచ్చాము. ఓకే, we will give you that PDF for level 2. ఆర్కిటెక్చర్ రేకి ఇది మనం చేసుకుంటున్నాం. వి బిల్డ్ అ పిల్లర్ ఆఫ్ లైట్, వి ఇన్వైట్ దెమ్, వి ఆస్క్ దెమ్ టు రన్. సో ఇది చేసుకుని ఇన్నర్ వర్క్ చేసుకుని డివైన్ మైండ్ ప్రేయర్ నన్ను వద్దండి, డోంట్ మెస్ యువర్ సెల్ఫ్ విత్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్. సో ఇప్పుడు ఆర్కిటూరియన్ రేఖీలో కూడా యూ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ సెల్ఫ్ ప్రాక్టీస్ టు ఎర్త్ స్టార్, సోల్ స్టార్, Arcturian meditation. You just do that. Do the divine mind prayer and do this. Enough. Don't do anything else. Okay. Oh, పాతిక చేశారంటే అంటే spiritual happenings have so many things. If you start doing from morning to evening, it will not end. I mean, ఏ సీక్వెన్స్ ఏది చేయాలన్న క్లారిటీ గురించి. Do the divine mind prayer followed by Arcturian meditation. That is good enough for people who are in Arcturian Reiki. For others who don't have divine mind prayers, you can continue with inner work. That is also good enough. Okay? You can continue with inner work. Yeah. Thank you, ma'am. No problem. Chappan Sahita. అది డివైన్ ప్రేయర్ గురించి ఒకసారి చెప్పాలి మేడం. QSI తర్వాత నేను చెప్పాను, మేడం నేను ప్రేయర్ చేస్తుంటే మీ వాయిసే వస్తుంది నాకు అని. అయితే తర్వాత ఐ చేంజ్ దిస్, మోడిఫైడ్. నాకు కావాల్సినట్టు రికార్డ్ చేసుకొని స్లోగా మెడిటేషన్ లెవెల్లో చేశాను. ఆ తర్వాత 2-3 daysకి యాడెడ్ విత్ గ్రాటిట్యూడ్. లాస్ట్ లో ఇలా విజువలైజ్ చేసుకొని గ్రాటిట్యూడ్ యాడ్ చేశాను. గ్రాటిట్యూడ్ ఉంది ఆ స్టెప్ లో ఉంటది. ఇంకా నేను నా సెల్ఫ్ గ్రాటిట్యూడ్ చేశాను. సో నాకు నిజంగానే ఆపర్చునిటీ వచ్చింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. తర్వాత వచ్చింది కదా అని దీన్ని వదిలేశాను.
and I'm not thriving in that opportunity. Opportunity create అయింది, I'm in that opportunity. సో నేను అనుకున్నాను మళ్ళీ స్టార్ట్ చేయాలా లేదా అని, అందుకే చేయాలి, కంటిన్యూ, సస్టైన్. యూ నీడ్ టు సస్టైన్ ఇన్ దట్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్స్ మ్యామ్. డోర్ డివైన్ మైండ్ ప్రేయర్స్ నిజంగానే చాలా వర్క్ చేస్తుంది. అది మన వాయిస్ రికార్డ్ చేసుకొని చేస్తే ఇంకా వండర్ఫుల్, బాగుంది. రికార్డ్ యువర్ ఓన్ వాయిస్ అండి. యా, థ్యాంక్ యూ సార్. ఎస్, ఓకే, అవి గుడ్. 10, 11. ఓకే, సరే అండి. అయితే మరి నేను సైన్ ఆఫ్. చిన్న యా అమృత, దానికి వెళ్ళలేదో అర్థం కావట్లేదు. మెడిటేషన్ లో నాకు అందరికి లైట్ కనిపిస్తే నాకు ఫ్లవర్స్ కనిపించింది మేడం. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మల్లెపూలు. మల్లెపూలు అది కనిపించాయా? అది ఎంత చెప్పాలా లేదా కానీ చెప్పండి, ఏముంది, ఎందుకు? ఇట్స్ అన్ అది ఎక్స్పీరియన్స్. దెర్ ఇస్ నో రైట్, దెర్ ఇస్ నో రాంగ్, దెర్ ఇస్ నో గుడ్, దెర్ ఇస్ నో బ్యాడ్. ఎవ్రీథింగ్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ ఈస్ గుడ్. అది కనిపించింది ఏంటా అసలు అని చెప్పేసి అడిగి ఏం లేదు, అది మీరు అబండెన్స్ ని యూ పర్సీవ్డ్ ఇట్ లైక్ దట్. గుడ్, ఎవ్రీథింగ్. యా, అదే నేను తీసుకోవాలనుకుంటున్నాను దానికోసం. తీసుకోండి. రిజిస్ట్రేషన్ ఎలాగా నెక్స్ట్ లాస్ట్ డేట్ ఎప్పుడు కూడా ఒకసారి మెన్షన్ చేస్తావు శైలు. యా, ఓకే. సో ఇది 29th సాటర్డే స్టార్ట్ అవుతుంది కదా. 29, 30, 31st, 1st and 2nd 5 days ఉంటుంది కంటిన్యూస్ గా. మీరు మెడిటేషన్ మిస్ అయినా పర్లేదు, కానీ ఈ 5 days మిస్ అయితే వేస్ట్. ఓకే, arrange yourself in such a way that you have adjusted your timings and committed to yourself to do this. ఓకే, సో ఇదన్నమాట. అండ్ దీనికి 29th కాబట్టి మేము మీకు ఇంకా కిట్ పంపించాలి కదా, ఒక పైరేట్ క్రిస్టల్, ఒక అబండెన్స్ జార్ ఆర్ పౌచ్, అండ్ ఇంకొకటి క్లెన్సింగ్ సాల్ట్. 3 పంపించాలి కాబట్టి వీ విల్ హ్యావ్ టు నో యువర్ అడ్రసెస్. ఓకే, మీరు ఏం చేయాలి అంటే, మీరు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో మీరు పేమెంట్స్ ఉంటే అవి కంప్లీట్ చేసేసుకోండి. మాక్సిమం 26th క్లోజ్ చేసేయండి రిజిస్ట్రేషన్స్. అండ్ ఇన్ కేస్ పేమెంట్స్ కొంచెం లేట్గా పే చేస్తాం, జస్ట్ లైక్ బై 31st ఇఫ్ యూ వాంట్ టు పే ఇస్ ఆల్సో ఓకే, బట్ వీ నీడ్ టు నో. ఓకే, so as much as possible you complete everything by 26 so that we will have to send you. And ఇంకొకటి ఆన్ షోర్ లో ఉన్నారు, ఓకే, ఆస్ట్రేలియా, యుఎస్, యూకే ఇలాగ ఉన్న వాళ్ళకి మేము పంపించలేము కాబట్టి these 3 things, this price will be reduced from your package. Okay, that is also there. And yeah, ఇంకేమైనా మర్చిపోయినా శ్రీకాంత్? రిజిస్ట్రేషన్స్ ఇంకా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, చేసుకోని వాళ్ళు, పేమెంట్స్ చేయాల్సిన వాళ్ళు, చేయని వాళ్ళు అందరూ ప్లీజ్ కంప్లీట్ ఇట్ బై 26th యాజ్ ఎర్లీ as possible. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా గుడ్ నైట్.